హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము బొబ్బరపప్పు గారెలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీనికి బొబ్బరపప్పు కడిగి బుట్టకి వేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని బుట్టకి వేసి నీళ్ళని వడవనివ్వాలి. ఆ తర్వాత దీనిలో టేస్ట్కి సరిపోరు అంటే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం అల్లం తీసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గారెలు క్రిస్పీగా వస్తాయండి. ఈ పప్పుని మనము గ్రైండర్లో వేసుకోవాలి. మిక్సీలో పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదండి. పప్పుని గ్రైండర్లో వేసుకొని పచ్చిమిరపకాయలు అల్లం కూడా జీలకర్ర మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రైండర్లోనే టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి పప్పులో. ఆ తర్వాత మనకి గ్రైండరు పిండి రుబ్బేటప్పుడు అందులో పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. పిండిని ఇంకా తీస్తాము గ్రైండర్లో నుంచి అన్నప్పుడు మనం వేసుకోవాలండి. పిండి కూడా ఎక్కువ మెత్తగా మెదగనివ్వద్దు. గ్రైండర్లో అయినా కూడా కొంచెం పలుకుగానే ఉండాలి. ఆ తర్వాత ఇందులో ఇంకా ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పప్పు కొంచెం విడిగా ఉంచుకొని కలుపుకోవాలండి. అప్పుడు మనకి గారెలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఉల్లిపాయలు కూడా పప్పులో వేసి మిక్సీ పట్టొద్దు. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత కరివేపాకు ఇంకా కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక గారెలు వేసుకోవాలి. నేనైతే చేతితోటి వేసుకుంటున్నాను. మీకు క్లాత్ మీద అలవాటు ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. బాగా పలుచగా కావాలంటే క్లాత్ మీద వేసుకోండి. ఇవి గ్రైండర్లో రుబ్బిన పిండి అయితే కొంచెం మందంగా ఉన్నా కూడా ఏం కాదండి, చక్కగా కరకరలాడుతూ వస్తాయి. అయితే గారెలు అనేవి గిన్నెలో వేసినప్పుడు మనం మూత పెట్టకూడదండి. మూత పెడితే అవి మెత్తబడిపోతాయి అన్నమాట. మూత కొంచెం సగం వరకు పెట్టి గాలాడనివ్వాలి. అప్పుడే మనకి అవి ఈవినింగ్ కూడా మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని మామిడికాయ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఇంకా చికెన్తో కానీ తింటే చాలా బాగుంటాయండి టేస్ట్. అయితే మనకి గ్రైండర్లో పిండి లాస్ట్కు వచ్చే వరకు ఆ నురగ అనేది తగ్గిపోతుందండి. ఆ నురగ తగ్గిపోయినప్పుడు మళ్ళీ మనం చేతితోటి కాసేపు ఇట్లా చేతితో తిప్పితే మళ్ళీ ఆ నురగ అనేది వస్తుంది. అప్పుడు వేసుకుంటే గారెలు మళ్ళీ గ్రైండర్లో రుబ్బినట్టుగానే ఉంటాయి. ఈ గారెల్ని మనం చికెన్ తోటైనా మామిడికాయ చట్నీతోటైనా తింటే చాలా బాగుంటాయి టేస్ట్.